గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మేమైతే మహబూబ్ నగర్ అయితే వచ్చామండి. ఇక్కడికి వచ్చినాక వీడియోస్ తీయడం అయితే అస్సలు కుదరట్లేదు. బాబుతో ఇక్కడికి రాగానే రేమాష్కి అయితే ఫీవర్ వచ్చింది. ఇక వాడితోనే సరిపోయింది. వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరలేదు. ఇప్పుడైతే అమ్మ వచ్చేసింది. ఈరోజే వచ్చింది. మార్నింగ్ 3:30కి బస్కు దిగింది. ఇంక ఈరోజైతే వీడియో చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజంతా నేనేం చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. పిల్లలోకి అమ్మ వచ్చి పులిహార చేసింది. బాగుండిద్దండి అమ్మ చేసిన పులిహార. అందరు టిఫిన్ అయితే తినేశారు. ఇప్పుడు ఇక నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను కూడా తినేస్తాను. తిని మీతో మాట్లాడతాను. బాయ్. ఇంకా అమ్మ రాగానే పులిహార చేసిందండి. కొంచెం సేపు కొనుక్కుంది. 3:30కే వచ్చింది కదా. ఇక లేవగానే చింతపండు పులిహార తినాలనిపిస్తుందంటే అదైతే చేసింది. మంచిగా క్యారెట్ తురుము అన్నీ వేసి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. హ్యాపీగా తిన్నాను. నేనైతే పులిహారలో ఆనియన్ నంచుకొని తింటాను. నాకులాగా మీకు ఎవరికైనా అలవాటు ఉందా? అన్నీ ఎవరు తింటారు ఇలా? చూసారా రేమాష్ పక్క నుంచి ఎలా అల్లరి చేస్తున్నాడు. వాడికి పెడుతుంటే తింటలేదు, కెమెరా కావాలంటే వాడికి. టిఫిన్ తినడం అయితే అయిపోయిందండి. ఇక రేమాష్కి అయితే స్నానం చేయించాలి. ఇప్పుడు నిద్రకు వచ్చినట్టున్నాడు. ఊరక ఏడ్చి సతాయిస్తున్నాడు. వాడికైతే వాటర్ పెట్టేసి వాడికైతే ఫస్ట్ స్నానం చేయించి, ఇంకా వీళ్ళు నిద్రపుచ్చితే ఏంటంటే ఇక మన పని మనం చేసుకోవచ్చు. లేకపోతే అసలు చేయనీయుడు. కాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉండి ఎత్తుకోమంటూ ఉంటాడు. ఫస్ట్ వీళ్ళు నిద్రపుచ్చేసి తర్వాత నేను ఇక పని చేసుకుంటూ అయితే స్టార్ట్ చేస్తా. రాత్రి అంతా వర్షం పడింది. ఇప్పుడు చూడండి ఎండ ఎలా వస్తుందో. చూడండి ఎండ ఎలా వస్తుందో. నైట్ నేనైతే బట్టలన్నీ ఉతికి ఆరేసేసుకుంటాను. ఇక్కడ రేమాష్ని అయితే రెడీ చేసేసాను. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. ఈ జడేర్చుకున్నానికి అరగంట నుంచి చుక్కలు చూపించాడు. ఇప్పుడు వీడినైతే ఇక నిద్రపుచ్చేయాలి. మీ నిద్రపుచ్చితేనే ఇంట్లో పనులన్నీ జరుగుతాయి. లేకపోతే అక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి అంతే. ఏం చెప్పింది అమ్మ నీ గురించి? ఇది ఏం చెప్పింది అమ్మ నీ గురించి? రేవాంష్ నువ్వేనా? రేవాంష్ అంటే నువ్వేనా? రేవాంష్ అయితే నిద్రపోయాడండి. ఇప్పుడైతే వంట చేయాలి. అమ్మ వస్తా దొండకాయలు తీసుకొచ్చింది. నిన్న మా వారు కూడా తెచ్చారు. కాకపోతే ఇవి ఏంటంటే చేలో దొండకాయలు. ఇవి తీసుకొచ్చింది. ఈ ఎండల కాలం ఏంటంటే ఎక్కువ రోజులు ఉంచినా కానీ ఊరికనే పాడవుతాయి. మాకైతే ఫ్రిడ్జ్ లేదు కదా. సో ఈరోజు అయితే దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే కట్ చేయాలి. ఇది కట్ చేయడమే ఇప్పుడు పెద్ద టాస్క్. చాలా టైం పట్టిద్దండి చాకుతో అయితే. అండ్ పొద్దునే మా వారైతే పాలు పెరుగు 2 తెచ్చారు. ఇప్పుడు ఈ పాలైతే కాచేయాలి. కాచేసి సేమియా కాద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ పాడవుతాయి కదా. ఫస్ట్ ఈ పాలు కూడా పొయ్యి మీద పెట్టుకొని మనమైతే దొండకాయలు కట్ చేసుకుందాం. ఇంకా ఫస్ట్ అయితే పాలైతే కాచేసుకుంటున్నాను. చెప్పా కదండి మాకు ఫ్రిడ్జ్ అలాంటివి ఏం లేవు ఇక్కడ. ఎందుకంటే మా వారు 2 years ప్రాజెక్టు. ఎక్కువ సామాన్లు తీసుకున్న తర్వాత ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అయింది. అండ్ తర్వాత ప్రాజెక్ట్ ఎక్కడ వచ్చిందో ఏమో తెలియదు కదా. ఎక్కడికి వెళ్తాం ఎందుకులే అని ఎక్కువ సామాన్లు అయితే తీసుకోవాలా. మేము ప్రెజెంట్ మేము ఉండటానికి ఉంటే చాలే అనుకొని దాని వరకే తీసుకున్నామండి. ఇక చెప్పా కదా అమ్మ వస్తే దొండకాయలు కూడా తీసుకొచ్చిందని. అవైతే తీసేసుకుంటున్నాను. చూడండి అండి ఎన్ని తీసుకొచ్చింది. ఏం చేసుకుంటా ఇన్ని అసలు తేమాక. అసలు నేను ఫస్ట్ అసలు తేవద్దన్నాను కానీ తీసుకొచ్చింది. మా అమ్మ అనుకునేదే చేసిద్ది. మేము చెప్పినా వినదు. ఇక్కడైతే నేను శుభ్రంగా వాటిని క్లీన్ చేసుకున్నా. ఆ పువ్వు అవన్నీ ఉంటాయి కదా. ఇక అంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక కట్ చేసుకున్నాక అయితే తీసుకుంటున్నాను. వామ్మో అసలు ఈ దొండకాయలు కట్ చేయడం ఎంత టైం పట్టిద్దో నాకు అసలు ఇసుకొచ్చేసిందండి. ఇవి కట్ చేసినాక మళ్ళీ ఇంత టైం తీసుకొని కట్ చేసినాక వాటికి వైట్గా ఏదో వచ్చిందండి. అవి చేతులు కతుక్కుపోయిన చాలాసేపు పోదు. ఎంత చిరాకేసిద్దో నాకు. మా ఇంటి దగ్గర ఏంటంటే చాకుతో పెద్దగా అలవాట్లేదు. ఇక్కడికి వచ్చినాకే అలవాటైంది. కట్ చేసి నాకైతే నడువు నొప్పి వచ్చేసిందండి. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏంటంటే దొండకాయలు కట్ చేసుకునేది ఉండిద్ది కదండి. కట్టరా దాన్ని ఏదో అంటారు, ప్రెస్ చేస్తారు కదా పెట్టేసి, అది ఉండిద్ది. 5 minutesలో కట్ చేయొచ్చు. అవే దొండకాయలు ఇక్కడ కట్ చేయడానికి నాకు
ఓ హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది, అంత కష్టమైపోయింది. ఇక్కడ మనోజ్తో ఏదో మాట్లాడుతూ అయితే కట్ చేస్తున్నాను. అమ్మ 3:30కే వచ్చింది కదా, పనుకుందండి. ఇక డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఇక నేనే కట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడే కదండి, అక్కడ ఎప్పుడు పనికి వెళ్తానే ఉండిద్ది. నా దగ్గరికి వచ్చినప్పుడే కదా పాప మా ఒక్కరోజే లేని రెస్ట్ తీసుకుంది. తర్వాత రోజు నుంచి పని చేస్తానే ఉంది. మా అమ్మకి మమ్మల్ని ఎక్కువగా కష్టపడతాం కూడా నచ్చదు, ఆవిడే చేసిద్దండి. ఇక్కడ ఇంకా దొండకాయలు కట్ చేస్తున్నాను. చాలా టైం తీసుకుంది. ఇక ఏ కూరగాయలు అంత టైం తీసుకోదేమో, ఇవి తీసుకున్నంత టైము. నేను చూడండి ఏదో సీరియస్గా ఏదో యుద్ధం చేసినట్టు దొండకాయలు కట్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకెలాగోలా దొండకాయలన్నీ కట్ చేసేసానండి. ఇక వండేద్దామని బాండి అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే అయిపోయిందని ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేశాను. ఇక డైరెక్ట్గా ఆయిల్ వేసేస్తున్నాను, తర్వాత పోసుకోవచ్చులే అని టిఫినీలో. ఇక ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నాను. నాకు మ్యారేజ్ కాకముందు అయితే వంట అస్సలు రాదు. అండ్ తర్వాత నాకైతే ఎర్లీ ప్రెగ్నెన్సీ అండి. ఇక ప్రెగ్నెన్సీలో ఇక నేనైతే ఏం పని చేయలేదు. అండ్ నేను కాలేజీకి కూడా వెళ్ళేదాన్ని. సో నా చేత అయితే అమ్మ ఏం పని చేపించేది కాదు. ఇక తర్వాత బాగా పుట్టాడు. 6 monthsకి వాడితేనే సరిపోయింది కదా, చెప్పా కదా 6th monthలో ఇక్కడికి వచ్చానని. ఇక్కడికి వచ్చిన కాంచే వంట చేయడం అయితే స్టార్ట్ చేశానండి. అది ఫస్ట్లో అస్సలు బాగా వచ్చేవి కాదు. నేను మా వారికి అయితే అసలు నచ్చేదే కాదు. పాపం మా వారికి కొంచెం వంట వచ్చు, కానీ నా వంటలు తినలేకైతే చాలా ఇబ్బంది పడేవారు. ఇక మొన్న 2 months అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాయని చెప్పా కదండి, అక్కడే కొంచెం ఇక అమ్మ ఏం చేసిందంటే వంట డ్యూటీ అయితే నాకే వదిలేసింది. నువ్వే చెయ్యని, ఇంకెలా ఎన్నాళ్ళు ఉంటావు, నేర్చుకోవాలి కదా, నీకు ఒక బాబు పుట్టాడు కదా, కనీసం వాడికన్నా చేసుకున్నాను, నీకు రావాలి కదా, నేర్చుకో అని చెప్పింది. ఇక డైలీ వంట నేనే చేసేదాన్ని. ఇప్పుడు పర్లేదండి, బాగానే చేస్తాను. ఇంకా అలా వంటలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి. నీకు ఇంకా బాగా నేర్చుకోవాలి. దొండకాయ కూర అయితే పొయ్యి మీద అయితే వేసేసాను. ఇప్పుడు రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటాను. ఇప్పుడు కడిగి పెట్టుకుంటే చక్కగా నానతాయి కదా, అప్పుడు మనం తినేసరికి త్వరగా ఉడికిద్ది. మనం రైస్ కూడా కడిగి పెట్టుకున్నాం. ఇక రైస్ కడిగి పెట్టేసి నాకేంటంటే సేమియా కాసుకుందామని ఇక సేమియాకి రెడీ చేస్తున్నానండి. సేమియాలు వేయించుకోవాలి కదా, నేను సేమియాలు అయితే వేయించుకొనే కాస్తానండి, అప్పుడే టేస్ట్ మంచిగా వచ్చింది అనిపించిద్ది. మా అమ్మకి నేను చేసిన సేమియా అంటే చాలా ఇష్టం. మా అమ్మకి పరమాణం అంటే చాలా ఇష్టం అండి. అదే సేమియా పరమాణం ఇవన్నీ ఒకటే కదండి. నేను ఇక్కడ నెయ్యి అయితే తీసుకుంటున్నాను. నెయ్యి తీసుకొని అయితే ఈ సేమియా వేయించుకుంటున్నాను. ఇంక మా వాడైతే మా అక్క వాళ్ళ అబ్బాయి వచ్చి ఏదో చెప్తున్నాడు. వాళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలు కదా, ఇలా కెమెరా పెట్టేమని చేస్తే ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తూ ఉండిద్ది. ఏం చేస్తున్నా పిన్ని, ఏంటి పిన్ని అని అక్కడ కూర్చొని అడుగుతూ ఉన్నాడు. వాటిని వాడు ఏదేదో చేస్తూ ఉంటాడండి. ఏం చేస్తాడు ఎవరికి తెలియదు. ఏమనంటే కోపం వచ్చింది వాడికి. ఇక నేను ఈ సేమియాలని గబగబా వేయించుతా అంటే వాటర్ తాగుతున్నాను. వాడితే ఏదో మాట్లాడితే ఏదో చెప్తున్నా, ఏదో గుర్తుకోలేదండి నాకైతే ఏం చెప్తున్నాను. కానీ వాడికి వాడితోనే మాట్లాడితే సేమియాలు అయితే వేయించుకుంటున్నాను. సేమియాలు వేయించుకున్నాక ఏంటంటే నాకు పంచదారతో అచ్చంగా పంచదార చేసినా నచ్చదు, అలానే అచ్చంగా బెల్లంతో చేసినా కానీ ఆ పరమాణం అనేది నచ్చదండి నాకు. అది కొంచెం ఇది కొంచెం అయితే ఉండాలి. అందుకే ఇక్కడ బెల్లం కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం ఏంటంటే ఇక్కడ మాకు చిన్నది సూపర్ మార్కెట్ ఉందండి. అక్కడ ఏం కావాలన్నా మేము అక్కడే తెచ్చుకుంటాం. మనకులాగా ఉండదు బెల్లం, ఇక్కడ ఇలానే ఉండిద్ది. ఈ బెల్లం ఏంటంటే కొంచెం లైట్గా ఉప్పుగా ఉండిద్దండి, మరీ తీపిగా ఉండదు, లైట్గా ఉప్పు ఫ్లేవర్తో ఉండిద్ది. ఇక ఈ బెల్లం అయితే శుభ్రంగా కట్ చేసేసుకున్నాను. ఇక నెక్స్ట్ అమ్మ అయితే అంట్లు కడిగి అక్కడ పెట్టిందండి. అవన్నీ ఆరిపోయినాక నేను ఇక అవన్నీ సర్దుకుంటున్నాను. లేకపోతే ఏంటంటే ఇక అంతా ఆ రో అంతా క్లమ్జీగా ఉండిద్ది వంట చేసేటప్పుడు అంట్లు సర్దుకోకపోతే. ఇక అంట్లు సర్దుకుంటూ అయిపోయినాక ఇక సేమియా ముందుగానే ఎసురైతే పెట్టాను. అవి వాటర్ బాగా బాయిల్ అయినాక ఇక సేమియా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ సేమియా మిక్స్ చేసేసుకున్నాక అవి కూడా మంచిగా ఉడికినాక బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. చెప్పా కదా నాకు బెల్లం అండ్ షుగర్ 2 వేస్తే ఏంటంటే టేస్ట్ బాగా అనిపించిద్ది. అచ్చంగా దాంతో చేసినా కానీ నచ్చదు. ఆ ఫ్లేవరు ఈ ఫ్లేవర్ కలిస్తే ఏంటంటే కమ్మగా ఉన్నట్టు అనిపించిద్దండి. ఇక సేమియా కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ పరమాణం అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు స్వీట్స్ అంటేనే బేసిక్గా చాలా ఇష్టం. స్వీట్స్ అయ్యానే తింటాను. ఇక ఈ మధ్య కొంచెం ఒళ్ళొచ్చేస్తుందని ఈ స్వీట్స్ తినడం అయితే తగ్గించాను. లేకపోతే నాకైతే చాలా ఇష్టం అండి
మా నాన్న తీసుకొస్తానే ఉంటారు. ఇక్కడ మొత్తం ఇక ఉడికిపోయినాక పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పాలు యాడ్ చేసుకున్నాక ఏంటంటే పాలు ఏంటంటే మనం స్టవ్ కట్టేసినాక యాడ్ చేసుకోవాలి, లేకపోతే బెల్లం ఉండిద్ది కదా, చెప్పా కదా లైట్గా సాల్టీ ఫ్లేవర్ ఉండిద్ది బెల్లం అని. అందుకే కట్ చేసుకున్నాక స్టవ్ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. మా అమ్మకైతే నేను చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం. ఎలా ఉందో అడుగుదాము ఇచ్చి పదండి. దేవాష్ కూడా నిద్రలే చేశాడు. ఎట్లా నిద్ర చెప్పు. చాలా బాగుందండి. నేను బాగున్నా వేసుకొచ్చుకున్నాను. ఇంక నేను తినేస్తా. ఫ్రెష్ అయితే అయిపోయానండి. ఇక రేవాన్ష్కి ఇప్పుడు ఫుడ్ తినిపించాలి. క్లైమేట్ చల్లగా ఉందండి. టైం అసలు ఎలా గడుస్తుందో తెలియట్లా. అప్పుడే 2 అయిపోతుంది. వాడైతే బయట అమ్మతో ఆడుకుంటున్నాడు. ఫుడ్ ప్రిపేర్ చేసి వాడి దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళి వాడికి తినిపించాలి. ఇప్పుడు వాడికి తినిపించాలంటే గంటన్నర గట్టిగా పట్టిద్దండి. ఫుడ్ అయితే అస్సలు తింటలేదు. చుక్కలు చూపిస్తున్నాడు ఫుడ్ తినే దగ్గర అయితే. రేవాన్ష్ ఫుడ్ పెడదామని వచ్చాను. వాడైతే ఫుడ్ అయితే అస్సలు తీసుకోలేదండి. వామిటింగ్ చేసుకున్నాడు. ఎందుకులో బలవంతం పెట్టడం అని నేను కూడా బలవంతం చేయలేదు. ఎందుకంటే వాడికి ఫీవర్ వచ్చి రీసెంట్గానే తగ్గింది కదా, మేబీ అందువల్ల నోరు బాగోక తినలేదని నేను ఇక బలవంతం చేయలేదండి. ఎందుకో తెలీదు 10 days బ్యాకే ఫీవర్ వచ్చింది, మళ్ళీ వచ్చింది. డాక్టర్ని అడిగితేనేమో ఇమ్యూనిటీ తక్కువగా ఉంది, బ్లడ్ తక్కువగా ఉందని చెప్పారు. అందుకని అంటే పద్దాలు ఫీవర్ వస్తుంది. వీడైతే ఏం తినడండి. ఏమైనా పెట్టినా కానీ ఊసేస్తూ ఉంటాడు. ఏం పెట్టాలో కూడా అయితే తెలియట్లేదు. ఏం పెట్టినా కానీ అస్సలు తీసుకోవట్లేదు. ఇంకా వీడికి బ్లడ్ ఎలా పట్టిద్దో ఏమో. ఆయన ఒక టానిక్ ఇచ్చారు, అది ఇచ్చినా కానీ వామిటింగ్ అవుతుంది. ఎలానో ఈ పిల్లోడిది నాకైతే ఏం అర్థం కావట్లేదండి. నేను కూడా ఫుడ్ తినేసానండి. రేవాన్ష్ అయితే తినలేదు. వాడికి ఎందుకో తెలియదండి, ఫుడ్ అయితే అసలు తీసుకోలే ఈరోజు. అందుకే నేను బలవంతం పెట్టలేదు, వామిటింగ్ చేసుకునేలాగా చేశాడు. అందుకే నేనైతే ఫుడ్ అయితే పెట్టలేదు. ఈరోజు ఏంటో అండి చల్లగా ఉండేసరికి అసలు టైం ఎలా గడుస్తుంది అసలు తెలియట్లా. బాగుంది. అసలు రోజు ఎండకైతే అసలు తల నొప్పి వచ్చేస్తుందండి నాకైతే. ఈరోజు చల్లగా ఉంది. మనసు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడైతే కాల్ చేశాడండి, నన్ను బయటికి తీసుకెళ్ళి నాకు ఏమైనా కొనిపెట్టమని. అమ్మ మనీ ఇచ్చింది, సర్లే ఏమైనా కొనుక్కు ఇక వీడిని తీసుకొని అయితే వెళ్తున్నాను. నిన్ను ఒక్కరినే పంపించడానికి కింద వెహికల్స్ ఉంటాయండి, ఎందుకులే అని నేను కూడా తోడు వెళ్తున్నాను. నన్ను కొనిపెట్టుకొని తీసుకురావచ్చులే అని. వీళ్ళకేం తెలుసండి, కొనుక్కోవడం, తినడం, ఆడుకోవడం, చదువుకోవటం. చిన్నపిల్లలంటే ఇవే కదా, ఇంతకు మించి వాళ్ళకి ఏముంటాయి చెప్పండి. కానీ వీడిని తీసుకెళ్తానా ఒక్క దాంతో పోనీయడండి. అక్కడ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వాడికే కావాలంటాడు. ఇక్కడ కూడా ఏదో చెప్తున్నాడు, నాకు అది కావాలి ఇది కావాలని, నాకు అదొకటి కొనిపెట్టి ఇదొకటి కొనిపెట్టని. ఒక్కటి తీసుకోరా ఏదైనా అంటే అస్సలు మాట వినడు. ఏదో ఒకటి నచ్చ చెప్పి అవి తినకూడదమ్మా అని ఇవి తీసుకోనని కొన్ని అయితే తీసుకున్నానండి. ఇక తీసుకొని నేనైతే ఇంటికి బయలుదేరిపోయాను. వాడు వెనకమాల నుండి ఏదో చెప్తా ఉన్నాడు. మేమిద్దరం వచ్చినామని ఇక్కడ రేవాన్షు అమ్మ బిల్డింగ్ మేంచి చూస్తున్నారు, మీకు కనిపిస్తున్నారో లేదో, ఏం చేస్తున్నామని. వాళ్ళిద్దరు ఇంట్లో ఒక్కళ్ళు ఏం చేస్తారు చెప్పండి. మా ఇంటి వెనకమాల నుంచి వ్యూ, మా ఇంటి పక్కనే అండి మాకు మెయిన్ రోడ్డు, ట్రైన్స్ ఉండిద్ది. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి చూస్తుంటే వచ్చేపోయే వెహికల్స్ అవి చూస్తుంటే బాగుండిద్ది చూడటానికి. బెడ్రూమ్లోంచి కిటికీలోంచి కనిపించింది. కానీ ఈ కిటికీ మంచిగా లేదండి, పూర్తిగా తీయడానికి కుదరదు. కానీ పూర్తిగా తీసి చూస్తుంటే బాగుండిద్ది. అక్కడ కొండలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. హాయ్ అండి, మేము నిద్ర అయితే పోదాం. టైం వచ్చేసి 11 అవుతుంది. సాయంత్రం నుంచి వీడియో తెద్దాం అనుకున్నా కానీ అసలు కుదరలేదండి. ఎందుకో చాలా కాళ్ళు నొప్పులుగా అనిపించినాయి, చాలా నీరసంగా ఉంది. తెలియలా, నిద్ర వచ్చినట్టుండదు, ఇంకా నిద్ర రావట్లేదు. అస్సలు నిద్ర కూడా పట్టలేదు కొనుక్కున్నా కానీ. వీడియో తీయడం అయితే అసలు కుదరలేదు. అందుకే ఎండింగ్ చెప్పాలి కదా, ఇప్పుడైతే చెప్తున్నాను. బాయ్ అండి. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే వెయిట్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. బాయ్ అండి.